నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికాలోని అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాల కోసం పనిచేస్తున్న భారతీయులకు ఆయా కంపెనీలు పలు సూచనలు చేశాయి. H1B వీసా హోల్డర్లకు దేశం విడిచి వెళ్లకుండా ఉండాలి అని సూచించినట్లు సమాచారం. వారు తిరిగి రావడానికి అనుమతించబడకపోవచ్చు అనే భయంతో ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు H1B హోల్డర్లు యునైటెడ్ స్టేట్స్లో తిరిగి ప్రవేశించడానికి అనుమతించబడలేదు అనే ఆందోళనతో భారతదేశానికి వెళ్లాలి అనుకునేవారు తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడంపై భారతీయ కార్మికుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం వర్తిస్తే భవిష్యత్తులో ఏ బిడ్డ అయినా అమెరికన్ లేదా భారతీయుడు కాకుండా పోతారు అని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఏర్పడిన అనిశ్చితి భారతీయ H1B వీసాదారులకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. అమెరికా టెక్ పరిశ్రమ విదేశీ ఉద్యోగులపై, ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. భారతదేశంలోని ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలు H1B దరఖాస్తులలో ప్రధాన భాగాన్ని కలిగి ఉన్నాయి. గ్రీన్ కార్డులపై ఒక్కో దేశానికి పరిమితుల కారణంగా భారతీయ టెక్ కార్మికులు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి సుదీర్ఘమైన, కష్టతరమైన మార్గాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రధాన కంపెనీలలో పనిచేస్తున్నప్పటికీ చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వస్తుంది. ట్రంప్ ఇటీవల H1B వీసా గురించి సానుకూలంగా మాట్లాడినప్పటికీ వలసలపై ఆయన వైఖరి భారతీయుల్లో ఆందోళనను రేకెత్తించింది. అమెరికాలో H1B వీసా హోల్డర్లలో భారతీయ టెక్ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. H1B కార్యక్రమం కింద లాటరీ వ్యవస్థ ద్వారా ఏటా దాదాపు 65,000 వీసాలు ఆమోదించబడతాయి. భారతీయులు అత్యధిక సంఖ్యలో ఈ వీసాలను పొందుతారు. తరువాత చైనీస్, కెనడియన్ జాతీయులు ఉన్నారు. వీరిలో ఎవరైనా సొంత దేశాలకు వెళితే తిరిగి అనుమతిస్తారో లేదో అని ఆయా కంపెనీలు వారి ఉద్యోగులకు ఈ విధమైన సూచనలు చేస్తున్నాయి. అమెరికాలోకి తిరిగి ప్రవేశం నిరాకరిస్తారన్న ఆందోళనతో ఇద్దరు H1B వీసాదారులు భారతదేశ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఓ భారతీయ ఉద్యోగి ట్రంప్ పరిపాలన జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలి అనే నిర్ణయం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని మార్చినట్లయితే భవిష్యత్తులో ఏ పిల్లలైనా భారతీయులు లేదా అమెరికన్లు కాకుండా పోతారు అని వాపోయారు. మరో భారతీయ H1B కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ అమెరికా పౌరులు కాని ప్రతి ఒక్కరూ ఇక్కడ చట్టవిరుద్ధంగానే ఉంటున్నారు అనే అపవాదు నెలకొని ఉంది అని ఆందోళన చెందారు. ట్రంప్ కఠినమైన వీసా నిబంధనల అమలు కారణంగా ఏర్పడిన అనిశ్చితి ఫలితంగా భారతీయ H1B వీసాదారులు అదనపు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు లేదా ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రతిసారి తమ వీసా పత్రాలను తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. కంపెనీలు వేగంగా వీసా పొడిగింపు ప్రాసెసింగ్ కోసం బిల్లులను చెల్లిస్తున్నాయని సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ HR తెలిపారు. ఇటీవల H1B వీసాకు ట్రంప్ మద్దతు ఇస్తున్నప్పటికీ భారతీయ ఉద్యోగులు ఆయన పరిపాలన, వలస విధానాల గురించి ఆందోళన చెందుతున్నారు అన్నారు.